ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటూ పేదల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నారని దూదేకుల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. సమాజంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. కొత్తపేటలోని పీడీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు మరిపిళ్ల ఎల్లాజీ, పిళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ, సామాజిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా దూదేకుల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ, ప్రజాసేవే ధ్యేయంగా ఎంపీ కేశినేని శివనాథ్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. గతంలో పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో మొబైల్ అన్నా క్యాంటీన్లను ప్రారంభించి వేలాది మందికి భోజనం అందించారని గుర్తు చేశారు. సమాజంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం ద్వారా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ఎంపీ కేశినేని శివనాథ్ మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ సీనియర్ నాయకులు బంకా నాగమణి, కొనిజేటి రమేష్, పీడీఆర్ కన్వెన్షన్ అధినేత పి దుర్గారావు తదితరులు పాల్గొని ఎంపీ కేశినేని శివనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్ఆర్జీ గారు ఘనంగా వేడుకలను నిర్వహించడం, ఈ వేడుకలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. వేడుకలు కేవలం పశ్చిమ నియోజకవర్గమే కాదు, 7 నియోజకవర్గాల్లో కూడా ఘనంగా జరుగుతాయి. వాళ్ళ ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడవలసి ఉంది. వారి ఢిల్లీ వెళ్ళినా వారి మీద ఉన్న అపారమైనటువంటి అనుభవం, అభిమానంతో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కేవలం ఏదో కేక్ కటింగ్ కాదు, పేద వర్గాలకి వస్త్రదానం, అన్నదానం, అనేకమైనటువంటి పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి పేరుతో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేశినేని చిన్ని గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంపీ కాకముందు కూడా ప్రజల మనసులు గెలవాలన్నటువంటి ఆకాంక్షతోటి మరి పేదవాడికి ఆకలి తీర్చడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసినటువంటి నేపథ్యంలో ఆయన సొంత ఖర్చులతోటి 7 నియోజకవర్గాలు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి ఆకలి తీర్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కేశినేని చిన్ని శివనాథ్ గారు. ఆయన ఒకటే మాట అన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్నా క్యాంటీన్లు ప్రారంభించేంత వరకు ఈ అన్నా క్యాంటీన్లు మరి కొనసాగుతాయని వారు మాట ఇచ్చారు, చివరి వరకు చేశారు. అంతేకాకుండా కిడ్నీ బాధితులకు కానీ, మరి ఎవరైనా చదువుకున్నటువంటి పిల్లలకి ఫీజులు కానీ, ఈ రకంగా తన సొంత డబ్బులతోటి మరి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టే విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,85,000 మెజార్టీ ప్రజలు ఇచ్చారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో కూడా 59,000 మెజార్టీ ఇచ్చారు. ఇది ఒక చరిత్ర, పార్లమెంటుగా చరిత్ర, పశ్చిమ నియోజకవర్గం చరిత్ర. ఈ 2,85,000 ఇచ్చిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఈరోజు వారానికి 5 రోజులు విజయవాడలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం వైపు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన సొంత డబ్బులతో కూడా విజయవాడ పార్లమెంటులో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశినేని చిన్ని గారు మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, మరిన్నిసార్లు ఎంపీ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి మా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మా ప్రీతం నాయకులు, మా అన్నగారైన కేశినేని చిన్ని గారు జన్మదిన వేడుకలు ఈ రోజున కోనల సెంటర్లో మా ఆధ్వర్యంలో రంగరంగ వైభవం జరిగింది. అలాగే ఈ రోజున వాడవాడలో కూడా మన విజయవాడ పార్లమెంట్లో అన్ని చోట్ల కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా కార్యక్రమం చేసుకుంటున్నారు. వారికి అందరికి కూడా ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతుంటూ చిన్ని గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాపై నమోదైన కేసులు పూర్తిగా కక్ష సాధింపు చర్యలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వ్యాపార వివాదాన్ని రాజకీయ కుట్రగా మార్చి అక్రమ కేసులు బనాయించారని, బెయిల్ రాకుండా తీవ్ర సెక్షన్లు నమోదు చేశారని విమర్శించారు.
రాత్రి వేళలో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహించడం, సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవడం, మాజీ ఎమ్మెల్యేపై బహుమతి ప్రకటనలు ఇవ్వడం పోలీసింగ్ వ్యవస్థకే అవమానకరమని అన్నారు. రాత్రి వేళలో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహించడం, సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవడం, మాజీ ఎమ్మెల్యేపై బహుమతి ప్రకటనలు ఇవ్వడం పోలీసింగ్ వ్యవస్థకే అవమానకరమన్నారు. ఈ చర్యల వెనుక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హస్తం ఉందని ఆరోపించిన అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు కొనసాగితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు 1 and 2లో గుంటూరు 2 ఓడిపోయినప్పుడు కూడా మహమ్మద్ ముస్తఫా గెలిచాడు. అంతేకాదు తాడికొండ సర్పంచ్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. రెండవసారి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా గెలిచాడు. మొన్న మాత్రం పోటీ చేయలేదు, వాళ్ళ అమ్మాయికి అప్పచెప్పి వ్యాపారం చూసుకుంటున్నాడు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. నేనున్నా కాస్త ఎప్పుడున్నా అగ్రెసివ్గా మాట్లాడతాం, కానీ ముస్తఫా అసలు అగ్రెసివ్గానే మాట్లాడు. మంచితనానికి మారుపేరు. ఏదంటే సర్దుకుని అయ్యా బాబు అని సర్దుకునేవాడే తప్ప అధికారం ఉంది కదా అని చలాయించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. మైనారిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఎందుకు కక్ష పెట్టారో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టాడా? లోకేష్ గారు కక్ష పెట్టారా? లేదు, ముస్తఫా గారు అమ్మాయి ఇక్కడ యాక్టివ్గా టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి రాజకీయంగా అనసాలనేటువంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు మెండుగా కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయంటే 30వ తారీఖు 3-4 గంటలకి మప్టీలో పోలీసులు వచ్చారు. ఒక డిఎస్పీ గారు వచ్చాడు, ఐఓ అంట, ఆయన పేరేంటమ్మా, శ్రావణ్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చాడు. కారు సీజ్ చేయాలి అని అన్నారు. నాకు తెలిసి నేను ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఎవరు మప్టీలో వచ్చారన్నా అర్థం కాదంటే నేను వెళ్ళా. నేను వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్ళి ఆయన అడిగాం, నేను ఐఓనండి, నేను డిఎస్పీనండి, శ్రావణ్ కుమార్ అండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు అన్నాం. కారు క్రైమ్లో ఉందండి, దీన్ని మేము దీన్ని తీసుకెళ్ళాలి అన్న, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాం. సాక్ష్యాధారాలు ఉన్నాయని కాసేపు ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతలో ఒక అడ్వకేట్ని అడిగాం, వీళ్ళ అడ్వకేట్ని. అయితే సరే ప్రాపర్టీ తీసుకెళ్ళమనండి, అదంతా ఎవిడెన్స్ ఇచ్చి తీసుకెళ్ళమనండి అని చెప్పారు. నేను అప్పుడు ఆయన పిలిచి, అయ్యా మీరు కావాలంటే కారు తీసుకెళ్ళండి, ఇది క్రైమ్లో ఉందని మీరు అంటున్నారు, లేదు అది వేరే విషయం, తీసుకువెళ్ళండి ఎవిడెన్స్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మీడియా వాళ్ళకు కూడా చెప్పారు, రోజు బయట ఇచ్చాము మేము. తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలు విజయవాడ గాంధీనగర్లో ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3 ప్రధాన వేదికలపై జరిగిన ఈ వేడుకల్లో సినీ సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని వాణిశ్రీ శ్రీని ప్రస్థానాన్ని కొనియాడారు. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయం, ఆశీస్ స్టూడియో, కౌతా పూర్ణానంద కళావేదికలో మహానటి సావిత్రి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలుగు సినీ చరిత్రలో వాణిశ్రీ తన అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారన్నారు. కుటుంబ కథా చిత్రాల నుంచి భావోద్వేగభరితమైన పాత్రల వరకు అన్ని రకాల పాత్రల్లో ఆమె ప్రతిభ కనపరిచి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వాణిశ్రీ సుదీర్ఘ సినీ ప్రస్థానం నేటి తరం నటీనటులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు ప్రసూన రామన్, డేవిడ్ రాజు, బివి వీరభద్రరావు తదితరులు పాల్గొని వాణిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గాయని గాయకులు హేమమాలిని, శిరీష, శ్రీను, విష్ణుప్రియ, జయప్రభు, లక్ష్మణ్ నాయక్ తదితరులు వాణిశ్రీ నటించిన చిత్రాల్లోని చిరస్మరణీయ గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా కౌతా పూర్ణానంద కళావేదికలో కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో మహేశ్వరి, రజని, రసూల్, పి శ్రీనివాస్, గోవింద తదితర కళాకారులు సుమధురమైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లను అందుకున్నారు. ఆశీస్ స్టూడియోలో నిర్వహించిన మరో సంగీత కార్యక్రమంలో రూపశ్రీ, సుకన్య, శ్యామ్ ప్రసాద్ తదితర గాయని గాయకులు తమ గానంతో ప్రేక్షకులను అలరించారు. మొత్తం కార్యక్రమాలను వి కామేశ్వరి, సీత,
పి శ్రీనివాస్ సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. వాణిశ్రీ జన్మదిన వేడుకలు సాంస్కృతిక వైభవంతో, సినీ సంగీత మాధుర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కళాభినేత్రి వాణిశ్రీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంతవరకు చరిత్రలో జరగనిది, ఇక జరగబోనిది కూడా, ఒకే రోజు ఒకే టైము 3 వేదికలు వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది సావిత్రి కళాపీఠానికి గర్వంగా ఉంది. వాణిశ్రీ గారికి కూడా ఈ తరం కాదు, ఏ తరం వాళ్ళైనా సరే ఆవిడే నటి. ఎందుకంటే అంత గ్లామర్ హీరోయిన్ కానీ, అంత నటనాభిషేకం కానీ ఏదైనా సరే వాణిశ్రీ గారి తర్వాత అటువంటి నటి పుట్టలేదు. కానీ ఆ అదృష్టం ఏంటంటే మాకు 2012 ఆగస్టు 29వ తారీఖు ఆవిడతో ఫస్ట్ పరిచయం అవ్వటం, 30వ తారీఖు సావిత్రి గారి విగ్రహావిష్కరణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం చాలా, అసలు అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. మాతో ఏది వచ్చినా సరే ముందు మాతో మాట్లాడి మమ్మల్ని, మా ఇంట్లో మేమే కాదు మా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అని అంత మా గురించి మాట్లాడే వ్యక్తి వాణిశ్రీ గారండి. ఇవాళ వాణిశ్రీ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నామండి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి కళాపీఠం 2000 కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు మీరున్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నవాళ్ళు. ఇవాళకి నాకు ఈ 19 సంవత్సరాల్లో 2000 కార్యక్రమాలు చేశానంటే నిజంగా మీ అందరి ప్రోత్సాహం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా నన్ను చాలా ప్రోత్సహించారు సావిత్రి కళాపీఠం. ఇక ముందు కూడా ఈ కళారంగమే కాకుండా సేవారంగంలోకి అడుగుపెట్టడానికి మా తొలి ప్రయత్నం చేయబోతున్నాం. దానికి కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పలు ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ను విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఇందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవానికి రాష్ట్రంలో క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే నడుస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవానికి రాష్ట్రంలో క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా రాష్ట్రంలో నిలవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడులతో రావాల్సి ఉండగా ఒడిశాకి వెళ్లిపోయిందని, ఇదే విధంగా హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్, ఆజాద్ ఇండియా మొబిలిటీ, జిర్ఫా, జూపిటర్ రెన్యూవబుల్స్ వంటి పలు సంస్థలు కూడా రాష్ట్రాన్ని వీడాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ అవినీతి, క్యాష్ ఆఫ్ డూయింగ్ అసలు స్వరూపం బయటపడుతుందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. టాటా అనేది మనందరూ తెలుసు ఎంత మంచి కంపెనీయో. అటువంటి కంపెనీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జీవోలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినన్ని చేసి ఆహ్వానిస్తే సుమారు 6,675 కోట్ల పెట్టుబడితోటి వాళ్ళు స్థాపిస్తానికి వచ్చి వాళ్ళంతా రెడీ చేసుకుంటే మరి వాళ్ళు ఏ విధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు పెట్టాం, కంపెనీలు పెట్టాం, మేము ఆంధ్రప్రదేశ్ కన్నా మేము ఒరిస్సా వెళ్ళిపోతాం, మేము ఒరిస్సా వెళ్తున్నాం అని చెప్పి టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నాయి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నాయి? ఈ రాష్ట్రానికి ఏమైంది? మరి ఈ రాష్ట్ర సకల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అంటారు, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తాం, మేము అనుమతులన్నీ కూడా ఇచ్చేస్తాం, 99 పైసలకే భూమి ఇచ్చేస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి పైకి మాత్రం ఆర్భాటాలు ప్రకటనలు ప్రకటిస్తున్నారు తప్ప వాస్తవంగా ఏం జరుగుతున్నాయంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అంతకన్నా లేదు. ఏముందా ఈ రాష్ట్రంలో అంటే క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో రాత్రి 8 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది.
కాళ్ళు తిమ్మిర్లు రావడం, శరీరం వంకర్లు పోవడం, దద్దుర్లు రావడం, కడుపులో వికారం వంటి లక్షణాలు కనిపించడంతో వసతి గృహ సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అర్ధరాత్రే ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లీలా ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుప్రియా శ్రీనివాస్ తదితరులు పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులకు సాధారణంగా ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టర్ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది అందించగా అనంతరం సాయంత్రం ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన చికెన్ బిర్యానీని విద్యార్థులు భోజనం చేసినట్లు సమాచారం. కొద్దిసేపటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే జరిగిందని వైద్య అధికారులు ప్రాథమికంగా భావిస్తుండగా వ్యాక్సిన్ ప్రభావం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వసతి గృహ నిర్వాహకులు వాదిస్తున్నారు. అసలు కారణంపై వైద్య శాఖ విచారణ చేపట్టింది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. చెప్తే మీరు ఇస్తారు అనవసరంగా పనులతో పాటు చికెన్ బిర్యానీ పెట్టించారు. చెప్పాలి చెప్పాలి కదా చిన్న కదా. ఇంకోటి తెప్పించేసి ఎంఐ ఎన్ఎస్ పెట్టాలి. ఎంఐ ఉంది. రైస్లో పెట్టుకోవచ్చు. మనం అందరి దగ్గర రైస్లో పెట్టుకుంటాం. రైస్లో మంచం మీద రైస్లో పెట్టుకుంటాం. మంచాలే కదా. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు గణాచారి తనుజ ఆధ్వర్యంలో ఆషాఢ సారె సమర్పించారు. చిట్టినగర్ కలరా ఆసుపత్రి వద్ద నుంచి తీర్మాన్ డప్పుల మోత, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ దుర్గగుడి చేరుకున్నారు. గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢ సారా సమర్పిస్తున్నామని, నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు గణాచారి తనుజ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. గణాచారి తనుజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా చిట్టినగర్ కలరా ఆసుపత్రి వద్ద నుంచి తీన్మార్ డప్పుల మోతలు, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా సారే మరియు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గణాచారి తనుజ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢ సారా సమర్పిస్తున్నామన్నారు. నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. గణాచారి దుర్గారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి సంబరాలు నిర్వహిస్తూ నిత్యం అమ్మవారి సేవలో తరిస్తున్నామని, ప్రతి ఏటా సారే చీర సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తమను ఆహ్వానించారని, అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది. ఆషాఢ మాసంలో మన పుట్టింటి ఆడపిల్ల ఏ విధంగా అయితే మన ఇంటికి వస్తుందో అదే విధంగా విజయవాడ కనకదుర్గమ్మని మన ఇంటి ఆడపిల్లగా భావించి ప్రతి ఆషాఢంలో ఎవరి శక్తి కొలిది వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ పూలు పళ్ళు పసుపు తీసుకుని అమ్మవారికి సారికి వెళ్తున్నారు. అలాగే మేము కూడా
మా కమ్యూనిటీ అందరం కూడా కలిపి మేము అమ్మవారిని మా పుట్టింటి ఆడపిల్ల కింద భావించి నేను ఇది 7వ సంవత్సరం అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాను. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఈ సంవత్సరం కూడా సారి సమర్పించి విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, 42వ డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటరు పగడిపాటి చైతన్య రెడ్డి గారు, వీరందరూ కూడా వచ్చి ఇదిగోండి మా గురువు గారు, మా కమ్యూనిటీ మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వచ్చి విజయవాడ ప్రజలందరికీ కూడా శుభాశీస్సులు. నా పేరు దుర్గారెడ్డి. మేము కూడా గణాచారిగానే విజయవాడలో అమ్మవారి పూజలు నిత్యం కూడా చేస్తూ ప్రతి ఎవరైనా సరే ఇళ్లలో అమ్మవారి మొక్కుబళ్ళుగా మొక్కినటువంటి సంబరాలు చేస్తూ నిత్యం కూడా అమ్మవారి సేవల్లో మేము కొనియాడుతూ ఉంటాము. మీ అమ్మవారే మేముగా, మేమే అమ్మవారిగా ఉండేటువంటి మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మా వంతుగా పసుపు కుంకుమ చీర సారె మొత్తం కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు ప్రజలందరికీ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగా తెలియజేస్తూ ఉంటాము. మేము చేస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయని మేము కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. మాతో పాటు మా యొక్క భక్త ప్రజలందరూ కూడా, మా గురువులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శనార్థులు. మేము ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మన గణాచార్య అయినటువంటి తనూజ గారు హైదరాబాద్ నుండి మమ్మల్ని పిలిపించి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి పిలిపించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఇక్కడ తనుజ గారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి శ్రీ కనకదుర్గమ్మ వారికి బోనాలు అతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధిగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా, ఆ తర్వాత ఇంకా బాగా తీసుకెళ్ళి అలాగే వీళ్ళందరి మీద కూడా శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు వెళ్ళవేళలా మంచిగా ఉండి వీళ్ళందరూ మంచి భవిష్యత్తు, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గ్రామ దేవతలతో పాటు బెజవాడ కనకదుర్గమ్మకు తాడేపల్లి గ్రామస్తులు ఆషాఢ సారెను సమర్పించారు. కోలాట నృత్యాలు, మేళ తాళాలతో గ్రామ సారెను ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మం గారి ఆలయం వద్ద నుంచి సుమారు 200 మంది మహిళా భక్తులు డప్పులతో, కోలాటం, మేళ తాళాలతో గ్రామ సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనగా వచ్చే తాడేపల్లిలోని గ్రామ దేవతలకు సారి సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. గురువు దాలియా ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి తాడేపల్లిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు, అమ్మవార్లకు ఆషాఢ సారె సమర్పిస్తూ వస్తున్నామని, డప్పు మేళాల కోలాహలంతో బెజవాడ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దార్ల హేమ పద్మజ, కోలాటం గురువు దాలియా, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఇక్కడ కలిసి ఉన్న అందరూ మహిళలందరూ కూడా ఇది 5వ సంవత్సరం ఇలా స్టార్ట్ చేయడం. 50 మందితో స్టార్ట్ అయిన ఈ ఆషాఢ మాసం సారా, దుర్గమ్మకి సమర్పించే సారా ఈ రోజు దగ్గరగా 200 మంది మహిళలతో తాడేపల్లిలో ఉన్న అందరూ మహిళలు వచ్చి కలిసి ఈ విధంగా అమ్మవారిని అలంకరించి సారే 9 దేవాలయాలు ఉన్న ఈ ప్రిన్సెస్ లో గ్రామ సారె సమర్పించడం జరుగుతా ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే తాడేపల్లి గ్రామస్తులు ఉన్నారో ఆడవాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి అందరూ కూడా కలిసి ఇంకొంచెం ఘనంగా ఈ కార్యక్రమం జరిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తాడేపల్లి ఉన్న సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నేనేదో చిన్నగా అమ్మవారికి సారి తీసుకెళ్లాలని కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. మన మహిళలందరికీ చెప్పడం జరిగింది ఇలా తీసుకెళ్దామని. నాకు ఇంతగా ఉత్సాహంగా సహకరిస్తున్న మీ అందరికీ పేరు పేరున 5 సంవత్సరాల నుంచి నాకు ఇంత సహకరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నాకు సహకరిస్తూ ఉండండి. ఇలాగే అమ్మవారిని ఇంతకింతగా బాగా తీసుకెళ్దామని నా కోరిక. నా కోరికను తీర్చండి. మీ అందరూ సహకారం కావాలి. నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేను. అలాగే మా దాలియా సార్ ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి మా సార్తో కోలాటం చేస్తున్నాం. ఆ సార్ కూడా మాకు అన్ని విధాల చక్కగా ఉపయోగపడుతున్నారు. అలాగే పెనమాక సభ్యులు, విజయవాడ వాస్తవ్యులైన శాంతి గారు, వీళ్ళందరూ కోలాటం వేసుకుంటూ మాకు చాలా సహకరిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మా గురువు గారికి కూడా ధన్యవాదాలు. దాలియా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.